హాయ్ అండి. ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి వారికి ఎలా పూజ చేసుకున్నానో చిన్న మినీ బ్లాగ్ ద్వారా మీ అందరికీ చూపించబోతున్నాను. ఈరోజు పొద్దున్నే తెల్లవారుజామున లేచి ఇంటంతా శుభ్రం చేసుకొని పూజ గదిని మందార పూలతో చక్కగా అలంకరించుకున్నాను. అబ్బా, మందార పూల అలంకారంలో స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారో. పైన శివపార్వతుల ఫోటో ఉంటుంది. దాని తర్వాత చిన్న పూజా మందిరం అండి మాది, పెద్ద మందిరం ఏం కాదు. పక్కన కృష్ణుడు ఉంటాడు. తర్వాత పూజా మందిరం వచ్చేసి ఈరోజు మందార పూలు, చామంతి పూలతో అలంకరించాను. తర్వాత రోజు వాడే దీపారాధన ప్రమిదలను తీసేసి ఈరోజు కొత్తగా కామాక్షి దీపాలను పెట్టాను. అందుకే యాక్చువల్లీ ఈరోజు వీడియో చేశాను. తర్వాత పూజకి ప్రసాదం చేయడానికి అంత టైం లేదండి నాకు, అందుకనే చిన్న బెల్లం ముక్కతో స్వామివారికి నైవేద్యం సమర్పించాను. తర్వాత వచ్చేసి నాకు ఒక చిన్న డౌట్ అండి, ఆ కామాక్షి దీపాన్ని దేవుడి వైపు తిప్పి పెట్టాలా, ముందుకు పెట్టాలా అర్థం కావట్లేదు. సో ఆ డౌట్తో ప్రస్తుతానికైతే దేవుళ్ళని పెట్టినట్టే దేవుళ్ళలాగే ముందుకు పెట్టాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? ఇలా పూజ గదిని అలంకరించుకొని దేవుడికి పూజ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది మా ఇంటి ముందు ముగ్గేశాను. దాని తర్వాత ఇది మా ఇంటి తులసమ్మ. మా తులసి చెట్టు అయితే చాలా అందంగా పెరుగుతుందండి. ఈ మధ్య రోజు రైస్ వాటర్ వేస్తున్నాను, అందుకే చాలా బాగుంటుంది. మీరు కూడా కుదిరితే తులసి చెట్టు రైస్ వాటర్